హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా గమనించండి. మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే మన ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్ మాట. మరి రీసెంట్‌గానే మన ఏపీ క్యాబినెట్ కొన్ని పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఎవ్వరు ఈ యొక్క మంచి అవకాశం మిస్ కావద్దు. కాబట్టి ఇన్ కేస్ మీరు గాని నా ఛానెల్ గాని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయడం ద్వారా మీకు నా యొక్క వీడియోస్ రాబోయే వీడియోస్ ప్రతీది కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. కాబట్టి మిత్రులారా మనం నోటిఫికేషన్‌కి వెళ్ళిపోదాం. ముందుగా మనం పేపర్ నోటిఫికేషన్ చూద్దాం మిత్రులారా. చూడండి మిత్రులారా మనకు పేపర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అదేంటంటే మరి డిస్క్రిప్షన్‌లో 2511 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి మన ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మరి ఆమోదం కూడా తెలిపారు మరి. దాదాపుగా జేఎల్ఎంలో మరి 1711 పోస్టులు అలాగే ఏఈఈ పోస్టులు 800 దాదాపుగా ఇంచుమించు 2500 పైగానే పోస్టులు మరి ఈ సంవత్సరంలోనే భర్తీ కాబోతున్నాయి. త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీకు పూర్తి సమాచారం అందిస్తాను చూడండి మిత్రులారా. కాబట్టి ఇది నోటిఫికేషన్ మెయిన్ వ్యూ మాట. తర్వాత ముందుగా మరి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ మాట. ఇది ఎవరికి మంచి అవకాశం ఉంది నిరుద్యోగులకు మరి చాలా మంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఆహ్, మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో కొన్ని తగ్గించేసారు కదా! పోస్టులని సర్దుబాటు చేశారు కదా! అంటే అవును సర్దుబాటు చేశారు కానీ, ప్రభుత్వం ఏం ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి వీటిని డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తుందన్నమాట. కాబట్టి మీకు ఎటువంటి పే స్కేల్‌లో అయితే ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి మీకు దాదాపుగా 35,000 పైనే మీకు సాలరీ అనేది ఉండబోతుంది. కాబట్టి మీకు కేవలం డిప్యుటేషన్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేస్తున్నారు. తర్వాత మేబీ ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత పర్మనెంట్ కూడా చేయొచ్చు చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ యొక్క ఉద్యోగుల అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మీరు ముందుగా ఔట్‌సోర్సింగ్ ఎవరెళ్తారో వద్దు మిత్రులారా. కాబట్టి మంచి అవకాశం ఎక్కువ పోస్టులు. కాబట్టి తొందరలోనే మరి అదనంగా 1785 సచివాలయాల్లో 993 కొత్త పోస్టులకి మంజూరు చేయబడ్డాయి. కాబట్టి మరి కొన్ని సచివాలయాల్లో సర్దుబాటు చేసినప్పటికీ కొన్ని సచివాలయాల్లో ఇంకా పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఏరియా ఉన్న జనాభా బట్టి మరి పోస్టులను వాళ్ళు నిర్ణయిస్తున్నారు కాబట్టి ఇంకా పోస్టులు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. భర్తీ చేసే అవకాశం ఉంది. దీనిలుగా ముందుగా మనకు ప్రధాన ముఖ్యాంశాలు చూసినట్లయితే మరి గ్రామ వార్డు సచివాలయంలో భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే అన్ని జిల్లాల్లో భర్తీ వివరాలు, పోస్టుల సంఖ్య కూడా తొందరలోనే క్లియర్ కట్‌గా రాబోతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా పోస్టులు ఉండబోతుంది. కాబట్టి ఏ జిల్లాకి కూడా గవర్నమెంట్ అన్యాయం చేయదు. అందరికి సమానంగా రిలీజ్ చేయబోతుంది. అలాగే దాదాపుగా మీకు చూపించినట్లుగానే ఇన్ని పోస్టులు మనకి రిలీజ్ కాబోతున్నాయి. అది కూడా డెప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఎక్కువ దీనికి భవిష్యత్ ఫలితాల అవకాశాలు ఎవరికి అంటే ముఖ్యంగా ఈ భర్తీ ద్వారా వేలాది నిరుద్యోగులకు మరి స్థిర ఉద్యోగులుగా లభించబోతున్నారు మరి తొందరలో. అలాగే చాలా మందికి ఇంటర్వ్యూ షెడ్యూల్ వంటి వివరాల అధికారిక నోటిఫికేషన్ కూడా త్వరలోనే క్లియర్‌గా రాబోతుంది. గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా కూడా రాబోతుంది మిత్రులారా గమనించండి. అలాగే ముందుగా ఈ యొక్క సచివాలయంలో ఏ ఏ పోస్టులు ఉంటాయనేది మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. దానికి ఏంటి అర్హత అనేది మీకు ఐడియా ఉంటుంది మిత్రులారా. మరి పంచాయత్ సెక్రటరీ పోస్ట్ ఉంటుంది. అది గ్రేడ్ 4 మాట. డిజిటల్ అసిస్టెంట్ కాకపోతే ఎవరైతే డిగ్రీ కంప్యూటర్స్ చేస్తున్నారో వారందరూ కూడా ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కాబట్టి దీనికి కూడా డిగ్రీ మాట. అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కాబట్టి ఇది ఇది ఎవరికంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసుంటారో వారికి ఈ యొక్క పోస్ట్‌కి ఎలిజిబిలిటీ. అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, అలాగే ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అలాగే మరి ఏఎన్ఎం మరి ఎవరైతే జీఎన్ఎం, ఏఎన్ఎం చేసుంటారో మరి ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇంటర్మీడియేట్‌లో కోర్స్ చేసుంటారు కదా! వారికి ఎలిజిబుల్ మాట. తర్వాత సర్వేయర్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇంకా దాదాపుగా ఇంకా మనకి చాలా వేకెన్సీస్ దీంట్లో ఉంటాయి. కాబట్టి గమనించండి. ఈ చాలా రకాల పోస్టులు దీంట్లో ఉండబోతున్నాయి. కాబట్టి ముందుగా మీరేం చేయాలంటే నా యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నోటిఫికేషన్ రాగానే వెంటనే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. వెంటనే మీ దాకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది మిత్రులారా. కాబట్టి గమనించండి. ఇది ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం గనుక నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.